ఆ వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చెయ్యడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. ఒక స్నేహితుడు, ఇద్దరు బంధువులు. వెంటనే ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వీరిలో పగ తీర్చుకునే తత్వం అనేది అధికంగా ఉంటుంది. తమకు ఎవరైనా ద్రోహం చేసినా లేదా నమ్మించి మోసం చేసినా పోనీలే, వారి పాపాన వారే పోతారని వదిలిపెట్టరు. వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు. అలానే వృశ్చిక రాశి వారు నీతి నిజాయితీకి పెట్టింది పేరుగా ఉంటారు. ఇతరుల యొక్క రహస్యాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. కానీ తనకు తెలిసినటువంటి రహస్యాలు మాత్రం ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పరు. అలానే వీరి విషయాలు కూడా బయటకు చెప్పడానికి అయితే అస్సలు ఇష్టపడరు. దుఃఖమైన సుఖమైన వీరే అంతా అనుభవించాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడంలో కానీ వారి కష్టాలు తీర్చడంలో కానీ ముందుంటారు. కానీ వీరి కష్టాలు చెప్పి ఇతరుల సహాయం అడగాలన్నా లేదా ఇతరుల వద్ద కష్టాలు చెప్పుకోవాలన్నా ఎందుకులే ఇతరులు బాధ పెట్టడం అని ఆలోచిస్తూ ఉంటారు. నిర్ణయాల విషయంలో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే ఎవరైనా చెప్పినా కూడా అవతలి వారి మాటలకైతే అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవరు. అయితే ఈ రాశి వారితో స్నేహంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వీరు ఎవరినైనా తన వారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. కొన్ని సందర్భాల్లో తమ ఆనందాన్ని కూడా వదులుకొని తమని అమ్ముకున్న వారిని ఆనందపరచాలని అనుకుంటారు. కానీ ఒక్కసారి మాత్రం పగబట్టారంటే ఇంక ఎంత ఇష్టమైన వాళ్ళైనా అస్సలు వదిలిపెట్టరు. కాబట్టి వీరితో శత్రుత్వం అయితే పెంచుకోకండి. అయితే వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ఇద్దరు వ్యక్తులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. స్నేహితులు అలానే బంధువులు. వీరితో కనుక మీరు ఈ సమయంలో జాగ్రత్తగా లేనట్లయితే వీరు మీ యొక్క ఇంటి గుట్ట అంతా కూడా రోడ్డు మీదకు లాగేయడం లేదా ఆర్థిక పరంగా మిమ్మల్ని రోడ్డు మీద కీడ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీరికి మీ మీద పగ 1-2 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేకపోతే మీపై ఏదో ఒక విధంగా పైచేయి సాధించాలని ఈ రాశివారు కోరుకుంటూ ఉన్నారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా మధ్య వ్యక్తిగా ఎవరొకరిని పెట్టుకోవడం, లేకపోయినట్లయితే నోట్లు మొదలైన వాటిపైన మాత్రమే డబ్బు ఇవ్వండి. ఎలాంటి హామీ లేకుండా బంధువులు కానీ స్నేహితులు కానీ డబ్బు ఇచ్చినట్లయితే 100% వాటిలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కొంతమంది వారి యొక్క అవసరాలకు మీ దగ్గర డబ్బులు తీసుకుని చివరికి ఇవ్వకుండా మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం స్నేహితుల్ని బంధువుల్ని అంతగా నమ్మవద్దు. కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి జాలిగుండ కారణంగా అవతలి వారి కష్టాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి లేదా ఏమార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా బాగానే కలిసి రాబోతుంది. ఉద్యోగ విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటివన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఒక విషయంలో అయితే అదృష్టం వెంటాడుతుంది. మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే ఒకప్పుడు మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తులు కానీ లేకపోతే మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నవారు మీ యొక్క ప్రేమను అంగీకరించడం, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తితో ఆనందకరమైన సమయాన్ని కూడా ఈ సమయంలో గడిపే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శారీరక బాధలు తగ్గుముఖం పట్టడం,
అలానే ఆరోగ్యానికి సంబంధించి గుండె సంబంధిత శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కొంత ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న రీతిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఉన్నటువంటి స్థిరమైన మనస్తత్వం కారణంగా జీవిత భాగస్వామి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు జీవిత భాగస్వామి విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. తాము ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారు లభించే వరకు కూడా వీరు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారనే చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. దంపతుల మధ్య ఈ సమయంలో అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు, అంటే బంధువులతో కానీ లేకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సర్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి భారీ రీతిలో ఆర్థిక సహాయం కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ విషయాల్లో వృశ్చిక రాశి వారు తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటారు, కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని వారి మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. అస్సలు మీరు మాత్రం వారి మాటలు అయితే వినవద్దు. వీరైతే మీ శత్రువులుగానే చెప్పుకోవచ్చు. రాజకీయ విషయాల్లో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తున్నట్టు నటిస్తున్నారు, కానీ వీరు మాత్రం మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీరి వల్ల ఎప్పుడూ మీకు నష్టాలే కానీ ఎటువంటి లాభం లేదు. అటువంటి వ్యక్తులను అయితే వెంటనే దూరం పెట్టడం మంచిది. అయితే ఈ సమయంలో ఒక స్నేహితుడు మాత్రం మిమ్మల్ని బాగా వారి యొక్క డబ్బు అవసరానికి కానీ లేదా మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని వారికి కావాల్సిన కొన్ని పనులు అయితే చేపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని కొరకు వారు మీతో ఎంతో ప్రేమగా ఉంటారు. దాన్ని చూసి మాత్రం మీరు అస్సలు మోసపోకండి. కేవలం కొంతకాలం మాత్రమే వారు మీతో ఈ విధంగా ఉంటారు. వారిని నమ్మి కనుక మీరు డబ్బు పెట్టినా లేకపోతే ఏదైనా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖచ్చితంగా నష్టాలు పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే బంధువులు కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, వారికి మీరు డబ్బు ఇవ్వకపోయినట్లయితే వారి జీవితం ఇంకా ఏమీ లేనట్టు లేకపోతే వారు చనిపోతామంటూ ఇటువంటి బ్లాక్మెయిల్స్ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. వేటికి కూడా మీరు కరగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఈ ఇద్దరు కూడా మిమ్మల్ని వారి అవసరాలకు చూసుకోవడం లేకపోతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోవడం కొరకు శనివారం రోజు శనిదేవునికి నువ్వుల తైలంతో అభిషేకాన్ని కనుక చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా శనిదేవుడి యొక్క అనుగ్రహం కారణంగా ఇలాంటి శని శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోవడంతో పాటుగా మీకు ఆర్థికంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.